టు SS న్యూస్. నేను మీ శోభ. మంగళవారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రామంలో మూలపేట పోర్టు నిర్వాసితులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పోర్టులో జరిగిన అవకతవకలను సరిదిద్ది మూలపేట గ్రామస్తులకు న్యాయం చేయడం కొరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మరియు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో పాటు మూలపేట నిర్వాసితులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్టంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట మంత్రి స్థాయిలో మూలపేట పోర్టు పనులను శరవేగంగా ముందుకు కొనసాగించడానికి మంత్రి అచ్చెన్నాయుడు ముందడుగు వేశారు. గత వైకాపా ప్రభుత్వం మూలపేట పోర్టు పేరుతో గ్రామస్తుల్ని నట్టేట ముంచిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆనాడు భావనపాడు పోర్టు పేరుతో పోర్టును జిల్లాకు తీసుకొచ్చిన తరువాత దాన్ని సాంకేతిక సమస్యలతో మూలపేటకు చేర్చారని, చేసిన అభివృద్దిని నిలిపివేయడం తెదేపా ప్రభుత్వం లక్ష్యం కాదని, చేసిన తప్పులను సరిదిద్దితే ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేస్తామని మూలపేట గ్రామస్తులకు మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. గత వైకాపా ప్రభుత్వం భూములు నష్టపరిహారం, పీడీఎఫ్ల ఎంపిక, జీడి చెట్ల పరిహారం, ఆర్మీ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పరిహారం సక్రమంగా అందించక మూలపేట నిర్వాసితులు గొంతు కోసిందని సంతబొమ్మాళి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీరు భీమారావు మంత్రి సమక్షంలో గ్రామస్తుల ఆవేదన వినిపించారు. గ్రామస్తులు తెలియజేసిన అన్ని విషయాల్ని కూలంకుషంగా అర్థం చేసుకుని 2-3 రోజుల్లో యుద్ద ప్రాతిపదికన సర్వే టీంలను ఏర్పాటు చేసి జరిగిన అవకతవకలను నిర్ధారించి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. మూలపేట నిర్వాసితులకు కేటాయించిన R&R కాలనీ స్థలాన్ని మరికొద్ది రోజుల్లో పరిశీలించి నివాసయోగ్యం కాకపోతే దాన్ని కూడా మార్చి మీకు అండగా నిలబడతామని, మాట ఇస్తే తప్పేది లేదని, మీరెవరూ అధైర్యపడవద్దని గ్రామస్తులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2025 జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అయ్యేసరికి మూలపేట పోర్టులో మొదటి షిప్ నడపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని, దానికి అనుగుణంగా మేము మీ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానని గ్రామస్తులకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. పోలాకి మండలం తలసంద్ర గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తుందని, రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతులకు సాంకేతికపరమైన మరియు శాస్త్రపరమైన సలహాలను వ్యవసాయ శాఖ అందించడంతో పాటు అధిక దిగుబడి సాధించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని తెలిపారు. అదేవిధంగా భూసారం పెంపొందించే విధంగా పచ్చి రొట్ల ఎరువుల వినియోగాన్ని పెంచి రసాయన ఎరువుల వినియోగాన్ని బాగా తగ్గించి ఆరోగ్యకరమైన పంటను ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాధాన్యతను వివరిస్తూ డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని రైతులకు కోరారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ డోల జగన్, నియోజక జనసేన ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన రైల్వే వాల్తేరు DRM సమావేశంలో ఉత్తరాంధ్ర రైల్వే అభివృద్ది పనులపై చర్చించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం టు సికింద్రాబాద్, తిరుపతికి కొత్త రైళ్లను రోజువారీ ప్రయాణికుల కోసం శ్రీకాకుళం టు విశాఖను కలిపే నమో భారత్ సర్వీసును ప్రారంభించాలని రామ్మోహన్ నాయుడు అధికారులను కోరారు. రైల్వేలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు FOB, RUB ఇతర కీలక సౌకర్యాలతో సహా ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లుగా పేర్కొన్నారు. తనతో పాటు తోటి ఉత్తరాంధ్ర, ఒరిస్సా ఎంపీలు కూడా ఉన్నారు. డివిజన్ చైర్మన్ గా తనను ఎంపిక చేసిన సహచర ఎంపీలకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అవుదామని, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు అన్నారు. మహాత్మాగాంధీజీ కలలు కన్నా స్వచ్ఛమైన దేశ అభివృద్దే లక్ష్య సాధనలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. మంగళవారం పర్యాటక శాఖ, నగరపాలక సంస్థ, ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల సంయుక్తంగా స్వచ్ఛతా హీ సేవ ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల నుండి 7 రోడ్ల కూడలి వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితమే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, తద్వారా ప్రజల్లో పారిశుధ్యంపై మంచి అవగాహన కలిగిందన్నారు. మన ఇంటితో పాటు మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. మనకి స్వచ్ఛ భారత్ ప్రారంభించి కరెక్ట్గా 10 years అవుతుంది.
సో ఈ స్వచ్ఛ భారత్ అనే ఉద్యమాన్ని 2014 అక్టోబర్ 2న అప్పటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రారంభించిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన చైతన్యాన్ని తీసుకురావడానికి చాలా దోహదపడింది. ఎందుకంటే ఈ స్వచ్ఛ భారత్ మీద ప్రతి గ్రామాల్లోని పట్టణాల్లోని అలాగే విద్యార్థి అంటే కాలేజీస్లోని స్కూల్స్లో కూడా దీని మీద అవేర్నెస్ అనేది కల్పించబడింది. ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో బేస్ చేసుకొని అందరం కూడా ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా అందరం కూడా మన యొక్క పరిసరాలని క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ 15 రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో, ఎందుకంటే ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ చేస్తే అవ్వదు కాబట్టి ప్రజల్లో అవగాహన రావాలి, ప్రజల యొక్క భాగస్వామ్యంతో చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే నగరపాలక సంస్థ మరి ఈ కాలేజ్ అందరూ కలిసి సంయుక్తంగా ఈ హెరిటేజ్ వాక్ని కూడా ఈరోజు మనం చేయబోతున్నాం. ప్రతి విద్యార్థి కూడా మీరు మన బిహేవియరల్ చేంజెస్ రావాలి. నేను కోరుకున్నది ఒకటే, మనలో ఎంత క్లీన్నెస్ గురించి మనం చెప్పినా మనలో చేంజెస్ రావాలి. రోడ్డు మీద వెళ్తూ మనం చెత్తను బయట వేయడం చాలా చూస్తున్నాం. మంచి బస్సులో వెళ్తుంటాం, కారులో వెళ్తుంటాం, ఆ చెత్త తిన్నదంతా కూడా వెంటనే రోడ్డు మీద పడేస్తాం. అంటే మనకి మన ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది కానీ వీధి గురించి మాత్రం ఆలోచన లేదు. సో మనం ఉండే ఇల్లుతో పాటు మన చుట్టూ ఉండే పరిసరాలను కూడా క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిదే ఉంది. అందులో భాగంగా విద్యార్థులు కూడా దీన్ని ఒక యాటిట్యూడ్లో మార్పు చేసుకుంటే ఖచ్చితంగా మనం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రాని చేరుకోగలుగుతాం. థ్యాంక్ యూ అండి. ఈ హెరిటేజ్ వాక్ లో జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి, లెక్చరర్స్ అప్పారావు తదితరులు హాజరయ్యారు. కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, సమాజంలో ఆడ మగ అనే లింగభేదం ఉండరాదని రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య కోరారు. మంగళవారం ఆర్డీఓ ఛాంబర్లో లింగ నిష్పత్తి, లింగ నిర్ధారణ చట్టం అమలుపై సబ్ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన నిర్వహించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ కేంద్రాలలో సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షించాలని, ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చట్టంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. బాలబాలికలు ఇద్దరూ సమానమే అని ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం నేరమని, అలా చేసేవారికి చట్టరీత్యా శిక్షలు తప్పవని తెలిపారు. దీనిపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. స్కానింగ్ కేంద్రాల వద్ద లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి బహిర్గతం చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని, అందునిమిత్తం విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. ఆకస్మిక తనిఖీలకు వెళ్లినప్పుడు కమిటీ సభ్యులు కూడా వెళ్లాలని ఆర్డీఓ సూచించారు. అలాగే బాలికలకు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య మంగళవారం నిర్వహించిన సమావేశం అనంతరం స్థానిక ఏటీపీట్ రోడ్లో గల వండానా హాస్పిటల్లో పీసీపీ ఎన్డీటీ నిర్వహణపై కమిటీ సభ్యులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆసుపత్రిలో పీసీపీ ఎన్డీటీ నిబంధనలకు లోబడి అమలవుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీకాంత్, కిరణ్ కుమార్, స్వీప్ ఎన్జీఓ రమణ, స్వచ్ఛంద సేవకులు మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకొని అవగాహన పెంచుకోవడం ద్వారా పంటలను సాగు చేసే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమం మండలంలోని శాలిహుండల్లో సర్పంచ్ కొంకేన ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండుశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు, సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర పురుగుల యాజమాన్యం పద్ధతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలసాయం అందించేలా పొలం పిలుస్తోంది రా కార్యక్రమాల్లో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న సాంకేతిక పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, ఉత్పత్తితో పాటు రైతులకు ఆదాయం పెరుగుదలకు వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది, శాస్త్రవేత్తలు పొలం బాట పట్టి రైతులతో మమేకమై సాంకేతిక సేవలందించాలని సూచించారు. సాగు ఖర్చులు తగ్గించి నాణ్యమైన దిగుబడి పెంపే లక్ష్యంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. నూతన విధానాలను రైతులందరికీ వ్యవసాయ అధికారులు తీసుకువెళ్లాలని, రైతుల ఆదాయం గణనీయంగా పెంచాలని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని, ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఖరీఫ్, రబీ సీజన్లలో 4 నెలల పాటు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్, మండల కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంగళవారం నర్సనపేట మేజర్ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ 100 రోజులు కూటమి పాలనలో రాష్ట్రం సంక్షోభం నుండి సంక్షేమానికి అడుగులు వేస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ది చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారని, ఈ 100 రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను కార్యరూపంలోకి తీసుకొచ్చారని తెలిపారు. వస్తున్న దీపావళికి ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లతో పాటు రానున్న రోజుల్లో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయం పక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథక దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు ప్రారంభించారు. కళాశాల డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రిన్సిపల్ శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గొండు శంకర్ మాట్లాడుతూ అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని, అలాంటి రక్తదానానికి ముందుకు వచ్చిన విద్యార్థినులను అభినందించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత అపోహలు వీడి రక్తదానానికి ముందుకు రావాలన్నారు. రక్తదానం చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు రావని, నూతనోత్సాహంతో ఉంటారని తెలిపారు. పురుషులు కూడా రక్తదానానికి వెనకడుగు వేస్తున్న తరుణంలో కూడా వారికి ధీటుగా సుమారు 100 మంది అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ రక్తపు బొట్టును అందించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో రక్త నిల్వల కొరత అధికంగా ఉందని, ఇలాంటి తరుణంలో కాకినాడ ఆదిత్య యాజమాన్యం ముందుకు రావడం గర్వకారణమన్నారు. చక్రవర్తి, శివశంకర్లు మాట్లాడుతూ విద్యతో పాటు సేవల్లో కూడా విద్యార్థినులు ముందుంటారని, ఎన్ఎస్ఎస్ దినోత్సవంలో భాగంగా ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమ అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కళాశాల అధినేత శేషారెడ్డి, సెక్రటరీ సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ నాయుడులు రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య, కళాశాల వైస్ ప్రిన్సిపల్ వేణు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతి మంగళవారం, బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని శ్రీకాకుళం మండల మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు తెలిపారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం కిష్టప్పపేట గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయుటకు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన, తక్కువ పెట్టుబడి, అధిక ఉత్పత్తి, నికర ఆదాయం పెంపొందించడమే దీని లక్ష్యమని తెలిపారు. శ్రీకాకుళం మండలం వ్యవసాయ అధికారిని పద్మావతి గ్రామస్తులతో కలిసి పంట పొలాలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్, కిష్టప్పపేట గ్రామ సర్పంచ్ అరసవిల్లి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం బంటుపల్లి గ్రామ సచివాలయంలో 5 మంది గర్భిణులకు సామూహిక శ్రీమంతాన్ని సర్పంచ్ రజనీ అన్యార్ జరిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మంగమ్మ, బంటుపల్లి సెక్రటరీ నారాయణమ్మ, తిరుపతిపాలెం సెక్రటరీ గోవిందరావు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి సూచించారు. మంగళవారం నర్సనపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ మరియు గ్రిక్స్ పోటీలను ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా దృఢత్వం పెరుగుతుందని అన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా సమాజం గుర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఇచ్చాపురం నియోజకవర్గ టాటా మ్యాజిక్ యూనియన్ సభ్యులు కరపాడ టోల్ ప్లాజా వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నా వల్ల కిలోమీటర్ మేర వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో టోల్ ప్లాజా ఇచ్చాపురం జాతీయ రహదారి 16 బెల్లిపడ వద్ద ఉండేదని,
అప్పుడు ఎవరికి ఎలాంటి సమస్యలు ఉండేవి కావని, టోల్ ప్లాజా ఎప్పుడైతే కరపాడు వద్దకు వచ్చిందో అప్పటి నుండి సమస్యలు మొదలయ్యాయని తెలిపారు. కేంద్ర ఆదేశానుసారం టోల్ ప్లాజాకు మధ్య 60 కిలోమీటర్ల దూరం ఉండాలని, కానీ కారపాడు టోల్ ప్లాజాకు, పలాసలో ఉన్న లక్ష్మీపురం టోల్ ప్లాజాకు మధ్య 48.5 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉందని తెలిపారు. 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారికి ఫ్రీ పాస్ ఇవ్వకుండా టోల్ ప్లాజా అధికారులు సామాన్య టాటా మ్యాజిక్ వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారని, టోల్ ప్లాజా అధికారులకు సంప్రదిస్తే పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని వాపోయారు. టోల్ ప్లాజా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒరిస్సాకు చెందిన అధికారులు తమకు లక్షల్లో చలానాలు విధిస్తున్నారని, సామాన్యులమైన తాము ఇంతేసి చలానాలు ఏ విధంగా కట్టాలని ప్రశ్నించారు. కాగా ఈ టోల్ ప్లాజాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడేషన్ రిపోర్టర్లకు, మాజీ సైనికోద్యోగులకు, కార్పొరేట్ చైర్మన్లకు కూడా ఎటువంటి పాసులు వర్తింపజేసేవారు కాదు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని వారు హెచ్చరించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపిస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసిటి అప్పలనాయుడు అన్నారు. రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామంలోని వెంకటేశ్వర కాలనీలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎంపీ కలిసిటి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 100 రోజుల్లో చేసిన మంచి పనులను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లు 3,000 నుండి 4,000కు పెంచిందని, 2024 ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ జులై నెలలో 7,000 రూపాయల చొప్పున లబ్దిదారులకు అందించామని వివరించారు. అదేవిధంగా అంగవైకల్యం కలవారికి, బెడ్ రిడెన్ వారికి 15,000 రూపాయల వరకు పింఛన్ పెంపు చేయడం జరిగిందని, ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించి బడుగు బలహీన శ్రామిక వర్గాలకు 5 రూపాయలకే అల్పాహారం, 5 రూపాయలకే భోజనం అందిస్తుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా ఇచ్చిందని తెలిపారు. నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తూ మెగా డీఎస్సీపై రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సంతకం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీ కలిసిటి అప్పలనాయుడుతో పాటు ఎమ్మెల్యే ఎన్ఈఆర్తో పాటు ఎంపీడీఓ, మండల అధికారులు, టీడీపీ రణస్థలం మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో ఆడపిల్లలను చదివిద్దాం, ఆడపిల్లలను రక్షిద్దాం అనే అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గురావునమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయాల్లో మహిళలను ఆదుకునేందుకు వన్ స్టాప్ సెంటర్ ప్రభుత్వం ప్రారంభించిందని, ప్రస్తుత సమాజంలో మహిళలకు, బాలికలకు రక్షణ కరువవుతుందన్నారు. బయట జరిగే అకృత్యాలను ఎదుర్కొనే ధైర్యం చదువు వల్లే వస్తుందని, మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సోషల్ కౌన్సిలర్ సువారి ప్రియదర్శిని, ఏఎస్ఐ రేణుకా కుమారి, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మూలపేటలో మంత్రి అచ్చెన్నాయుడుకు శ్రీకాకుళం జిల్లా డీసీసీబీ బ్యాంకు ప్రతినిధులు విజయవాడ వరద బాధితులకు సహాయార్థం 5 లక్షల రూపాయల విరాళం చెక్కును అందించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలో నిర్వహించిన పోర్టు నిర్వాసిత సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం వల్ల విజయవాడ వాసులు సర్వం కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వారి నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా డీసీసీబీ బ్యాంకు ఉద్యోగులు 5 లక్షల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో మంత్రి అచ్చెన్నాయుడుకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.